హలో స్టూడెంట్స్, టఫ్ సబ్జెక్ట్ని ఈజీగా ఫేవరెట్గా ఎలా చేసుకోవాలో అండ్ ఆ సబ్జెక్ట్లో ఫుల్ మార్క్స్ని ఎలా గెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ కష్టమో ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకొని చదవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ చేయండి. ఏంటి అలా చేస్తే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా కష్టమేముంది అనుకుంటున్నారా? ఓకే, అసలు ఆ బుక్ జోలికి వెళ్ళాలంటేనే భయం, లేదా ఆ సబ్జెక్ట్ పేరు వింటేనే భయం వేస్తుంది. మరి ఈ భయం పోవడం ఎలా? డోంట్ వరీ. అసలు మీరు ఆ సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి ఒకసారి ఆలోచించండి. కారణం మీకే తెలుస్తుంది. నాకు తెలిసి ఎందుకంటే అది కంపల్సరీ కాబట్టి. మార్క్స్ కోసమో లేదా నాలెడ్జ్ కోసమో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో 2 రకాలుగా నేర్చుకోవచ్చు మనం ఒక సబ్జెక్ట్ని. భయంతో నేర్చుకోవడం అండ్ బాధ్యతతో నేర్చుకోవడం. ఫస్ట్ భయంతో నేర్చుకోవడం. భయంతో నేర్చుకుంటే ఆ భయం వలన మనం అనుకున్నది చేసినప్పటికీ అవుట్పుట్ అంటే రిజల్ట్ అంతగా బాగోదు అండ్ అది ఎక్కువ కాలం ఉండదు. మరి ఏం చేయాలి? బాధ్యతతో నేర్చుకోవాలి. అంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెంచాలి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, దాని ఉపయోగాలన్నీ తెలుసుకొని నేను చేయగలను అన్న నమ్మకంతో ఉంటే భయం పోవడమే కాకుండా ఇంకా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వడం ఖాయం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దాటారు, మీ భయం పోయింది. ఇప్పుడు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అంటే సబ్జెక్ట్ కంప్లీట్ చేసినట్టేనా అంటే లేదు. నేను సింపుల్గా అర్థం అవడం కోసం ఒక సబ్జెక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మ్యాథ్స్ని చూద్దాం. మ్యాథ్స్ మాత్రమే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి, సక్సెస్ మీ సొంతం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మ్యాథ్స్ జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద టాపిక్. సో మ్యాథ్స్ మనం చదవకూడదు, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్. సరే, ఎంత ప్రాక్టీస్ చేసినా మాకు రావట్లేదు అంటే హెల్ప్ తీసుకోవాలి. టీచర్స్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, ఆర్ ఫ్రెండ్స్ని అడగడం, లేదా సింపుల్ ఇలాగే ఇంకో యూట్యూబ్ వీడియో చూడడం. ఆ టాపిక్ వాళ్ళు వీళ్ళు ఎవరు ఎంత చెప్పినా మీకు సాటిస్ఫాక్షన్ రాకపోతే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అంటే ఆ టాపిక్ నాకెందుకు అర్థం కావట్లేదు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎక్కడ మిస్టేక్? నాకు తెలిసి బేసిక్ అండ్ కామన్గా ఎవ్రీవన్ ఫేస్ చేసే మిస్టేక్ ఏంటంటే బేసిక్సే స్టూడెంట్స్. బేసిక్స్ రాకపోవడం. అంటే మొత్తం అన్నీ నేర్చుకోమని కాదు, మీకు ఏ టాపిక్ అయితే అర్థం కావాలనుకుంటున్నారో జస్ట్ దాని మీద ఫోకస్తో దాని బేసిక్స్ మాత్రమే నేర్చుకొని ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి అస్సలు షైగా ఫీల్ అవద్దు. ప్రతి టీచర్ కూడా ఒక స్టూడెంటే. అంటే ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులు అన్నమాట. మనకి వాళ్ళు ఏదైనా టాపిక్ చెప్పాలన్నా మన సబ్జెక్ట్ లేదా టాపిక్ని వాళ్ళు పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి. సో నేర్చుకోవడం, తెలుసుకోవడం వీటికి అస్సలు ఎవరు షైగా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. సో ఒకవేళ ఆ క్షణం మీకు అర్థమయ్యి గుర్తు రాకపోతే ప్రాబ్లం కదా. సో ఆ బేసిక్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది, ఏమర్థమైంది, ఏం నేర్చుకున్నారు అంతా పేపర్ ప్రజెంటేషన్ చేయండి. అలా పేపర్లో రాసుకుంటే మీకు ఆల్రెడీ మీరు చదువుకున్నారు కదా, ఇంతకుముందు నేర్చుకున్నారు కాబట్టి అవి ఆ పేపర్ చూడగానే మీకు అన్నీ గుర్తొస్తాయి. సో ఇలా చేస్తే మీకు ఆ సబ్జెక్ట్స్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అండ్ మీరు దాన్ని పూర్తిగా నేర్చుకోవచ్చు. జస్ట్ 1 టాపికే కాదు, ఈ విధంగా సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయొచ్చు. ఎలాగంటే మీరు ఆ సబ్జెక్ట్ని చంక్స్గా అంటే పార్ట్స్గా చేసుకొని ప్రతి టాపిక్ని ఇష్టంగా, ఓర్పుగా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తే మనం అనుకున్నట్టు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వడం ఖాయం. అండ్ ఇదే స్ట్రాటజీ దేనికైనా, ఏ విషయానికైనా అప్లై చేస్తే సక్సెస్ మీ సొంతం. మళ్ళీ చెప్తున్నా, ఇది మ్యాథ్స్కి మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్కి, అన్ని గ్రూప్స్, క్లాసెస్ ఆర్ కోర్సెస్ వాళ్ళకి ఎవరికైనా అప్లై అవుతుంది. సో మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే వన్స్ ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి, మార్పు మీరే చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.